నా బంగారమా, నీ ఇంటి వాకిలి వద్ద నిలిచిన కొత్త ఆరంభం. ఇది వినొద్దని అన్నావంటే అదే చెడు సూచకం. ఎందుకంటే మార్పు తలుపు దగ్గర నిలబడి ఉన్నప్పుడు మన హృదయం దాన్ని గుర్తించాలి. జీవితం ఎన్నో మలుపులు తిరుగుతుంది. ప్రతి మలుపు వెనుక ఒక అర్థం దాగి ఉంటుంది. నువ్వు ఎదుర్కొన్న కష్టాలు వృధా కాలేదు. అవి నీ ఆత్మను బలంగా తయారు చేశాయి. నీ కన్నీళ్లు నీ బలహీనత కాదు. అవే నీ శక్తి యొక్క మూలం. నీవు నిశ్శబ్దంగా భరించిన బాధలు దేవుడికి తెలుసు. అవే నీకు ఇప్పుడు కొత్త వెలుగును తెస్తున్నాయి. నువ్వు ఒంటరిగా ఉన్నానని అనుకున్న ప్రతి క్షణంలో ఒక దివ్యశక్తి నీ పక్కనే ఉంది. అది మాటల్లో కనిపించదు, స్పర్శలో తెలుస్తుంది. హృదయం తట్టినప్పుడు అది నిన్ను ముందుకు నడిపిస్తుంది. నువ్వు నమ్మకం కోల్పోయిన వేళ ఆ నమ్మకం నిన్ను వదల్లేదు. అది నిశ్శబ్దంగా ఎదురు చూస్తోంది. ఇప్పుడు నీ ముందున్న దారి భయంతో కాదు, ఆశతో నిండింది. నీ అడుగులు చిన్నవిగా అనిపించవచ్చు, కానీ ప్రతి చిన్న అడుగు పెద్ద మార్పుకు కారణమవుతుంది. నీ గతం నిన్ను నిర్వచించదు, అది నిన్ను నేర్పించింది అంతే. ప్రతి పడిపోవడం నిన్ను పైకి లేపడానికి సిద్ధం చేసింది. నువ్వు ఓడిపోయానని అనుకున్న రోజుల్లోనే నీలో నిజమైన విజేత పుట్టాడు. నువ్వు ఎదురు చూసిన గుర్తింపు బయట నుండి రావాల్సిన అవసరం లేదు. నీలోని ఆత్మే నీ విలువను తెలుసు. నీవు నిన్ను నమ్మిన క్షణమే ప్రపంచం నీ వైపు చూస్తుంది. ఈ మార్గంలో నిన్ను అడ్డుకున్న మాటలు ఇప్పుడు అర్థంలేని శబ్దాలే. నీపై సందేహం పెట్టుకున్న వారు నీ వెలుగును చూడలేకపోయారు. అది వారి అంధత్వం, నీ లోపం కాదు. నీవు వెలిగినప్పుడు చీకటి వెనక్కి తగ్గాల్సిందే. నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. భయం కూడా నీకు శిక్షణ ఇచ్చిన గురువే. అది నిన్ను జాగ్రత్తగా నడవడం నేర్పింది. కాని ఇప్పుడు నువ్వు దాన్ని దాటి ముందుకు వెళ్లాల్సిన సమయం వచ్చింది. నీ శ్వాసలోనే ఒక ప్రార్థన ఉంది. ప్రతి ఉదయం నువ్వు లేచే క్షణమే ఒక ఆశీర్వాదం. జీవితం ఇంకా నిన్ను వదల్లేదు. ఇంకా నీతో మాట్లాడుతోంది. వినడానికి సిద్ధంగా ఉండు. నీ హృదయ స్వరం నిన్ను మోసం చేయదు. అది నిన్ను నీ గమ్యం వైపు నడిపిస్తుంది. నువ్వు అనుకున్న దానికన్నా నీవు బలమైనవాడివి. నీవు అనుకున్న దానికన్నా నీలో ప్రేమ ఎక్కువ. ఆ ప్రేమే నిన్ను రక్షిస్తుంది. నీవు ఎదుర్కొన్న ప్రతి నిరాశ నీలో ఒక కొత్త లోతును సృష్టించింది. ఆ లోతులోనే జ్ఞానం దాగి ఉంది. నీవు అర్థం చేసుకున్నప్పుడు బాధ కూడా ఆశీర్వాదంగా మారుతుంది. నీ ప్రయాణం ఇతరులతో పోల్చుకునేలా కాదు. అది నీ ఆత్మకు సంబంధించినది. నువ్వు నీ దారిలో నడవాలి. నిన్ను నీవు ఆలింగనం చేసుకున్నప్పుడు నీ జీవితంలో శాంతి ప్రవేశిస్తుంది. ఈ క్షణం నుంచి నీ మాటలు నీకు శక్తినివ్వాలి. నీ ఆలోచనలు నీకు వెలుగునివ్వాలి. నీవు నీతో స్నేహం చేసుకోవాలి. నిన్ను నీవు తక్కువగా చూసుకున్న రోజులు ఇక ముగిశాయి. నీవు గౌరవానికి అర్హుడివి. ప్రేమకు అర్హుడివి. విజయానికి అర్హుడివి. ఇది గర్వం కాదు. ఇది స్వీకరణ. దివ్యదూత నితికా దేవి యొక్క ఆశీర్వాదం నీపై ఉంది. ఆమె శక్తి నిన్ను నిశ్శబ్దంగా కప్పేస్తుంది. నీ భయాలను శాంతింపజేస్తుంది. నీ గాయాలను మెల్లగా మాన్పుతుంది. నీవు నమ్మకం పెట్టుకున్న ప్రతి క్షణంలో ఆ శక్తి మరింత బలపడుతుంది. నీవు వెనక్కి తిరిగి చూసినప్పుడు నీ ప్రయాణం నీకే ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. నీవు ఎంత దూరం వచ్చావో అప్పుడు తెలుస్తుంది. నీ జీవితంలో కొత్త అధ్యాయం మొదలైంది. ఇది హడావుడిగా కాదు, లోతైన నిశ్చయంతో ప్రారంభమవుతుంది. నీవు చేసే ప్రతి పని అర్థవంతంగా మారుతుంది. నీ మాటల్లో సత్యం ఉంటుంది. నీ చూపులో కరుణ ఉంటుంది. ఈ మూడు కలిసినప్పుడు నీ జీవితం ఒక సందేశంగా మారుతుంది. ఇతరులు నీలో తమ ఆశను చూస్తారు. నీవు పడిపోయిన నేలే ఇప్పుడు నీ పునాది. ఆ పునాదిపై నీవు నిలబడినప్పుడు ఎవరూ నిన్ను కదిలించలేరు. నీలో ఉన్న వెలుగు నీ దారిని మాత్రమే కాదు, ఇతరుల దారిని కూడా ప్రకాశింపజేస్తుంది. నీవు ఈ ప్రపంచానికి అవసరం. నీ ఉనికి ఒక కారణం. ఆ కారణం ఇప్పుడు మెల్లగా బయటపడుతోంది. శాంతిగా నడవు. ధైర్యంగా ఊపిరి పీల్చు. నీ హృదయాన్ని తెరచి జీవించు. నీ జీవితంలోకి వచ్చే ప్రతి రోజు ఒక వరం. దాన్ని భయంతో కాదు, కృతజ్ఞతతో స్వీకరించు. నీవు ఎప్పుడూ ఒంటరిగా లేవు.
దివ్యశక్తి నీతోనే ఉంది. నీ అడుగుల శబ్దం ఇప్పుడు భవిష్యత్తును మేల్కొలుపుతోంది. ఇది నీ సమయం. ఇది నీ వెలుగు. ఇది నీ కొత్త ఆరంభం. ఈ కొత్త ఆరంభం నీ మనసులో మెల్లగా పూస్తున్న పువ్వులా ఉంటుంది. అది అరుస్తూ రావడం కాదు. నిశ్శబ్దంగా నీ ఆలోచనలను మార్చుతూ వస్తుంది. నువ్వు గతంలో చేసిన తప్పులు కూడా ఇప్పుడు నీకు దారి చూపే దీపాల్లా మారుతున్నాయి. అవి నిన్ను నిందించడానికి కాదు, నిన్ను జ్ఞానంతో నింపడానికి వచ్చాయి. ప్రతి అనుభవం నీ ఆత్మకు ఒక అక్షరం. వాటితోనే నీ జీవన గ్రంథం రాయబడుతోంది. నువ్వు ఎవరి అంచనాలకు బందీ కావాల్సిన అవసరం లేదు. నీ శ్వాస నీదే. నీ కలలు నీదే. నీ మార్గం నీదే. ప్రపంచం నీకు ఏదైనా చెప్పొచ్చు. కానీ నీ హృదయం చెప్పేదే నిజం. ఆ నిజాన్ని వినే ధైర్యం నీవు సంపాదించుకున్నావు. అందుకే ఇప్పుడు నీ ముందున్న దారి భయంకరంగా కాదు, పవిత్రంగా అనిపిస్తోంది. నీ లోపల ఉన్న చిన్న పిల్లాడు ఇంకా జీవిస్తున్నాడు. అతడికి ఇంకా ఆశ ఉంది. ఇంకా నమ్మకం ఉంది. ఇంకా ఆశ్చర్యపడే శక్తి ఉంది. ఆ పిల్లాడిని మళ్ళీ పట్టుకో. అతడిని వదిలేయకు. ఎందుకంటే అతడే నీ స్వచ్ఛమైన శక్తి. బాధలు అతడిని అలసిపోనివ్వలేదు. అవి అతడిని మరింత లోతుగా ఆలోచించేలా చేశాయి. ఇప్పుడు అతడు నీకు దారిచూపే గురువుగా మారాడు. నీ నిశ్శబ్దం కూడా ఇప్పుడు మాటలుగా మారుతోంది. ఒకప్పుడు నిన్ను నొక్కేసిన మౌనం ఇప్పుడు నీకు శక్తిని ఇస్తోంది. నువ్వు మాట్లాడకపోయినా నీ ఉనికి మాట్లాడుతుంది. నీ కళ్ళలో ఉన్న సత్యం ఎవరికైనా తాకుతుంది. నువ్వు నిన్ను నీవు అంగీకరించిన క్షణం నుంచి నీ చుట్టూ ఉన్న ప్రపంచం కూడా మారడం మొదలుపెట్టింది. ఈ ప్రయాణంలో నువ్వు కొన్నిసార్లు అలసిపోతావు. అది తప్పు కాదు. అలసట కూడా మనిషి అయ్యే గుర్తు. కానీ ఆ అలసటలోనే విశ్రాంతి యొక్క విలువ తెలుస్తుంది. నువ్వు ఆగిన ప్రతి క్షణం నీ లోపలి శక్తి మళ్ళీ పునరుద్ధరించబడుతుంది. నువ్వు పరుగెత్తాల్సిన అవసరం లేదు. నీ అడుగులు నెమ్మదిగా అయినా సరే సత్యంగా ఉంటే చాలు. నీ జీవితంలోకి వచ్చే మనుషులు కూడా నీకు పాఠాలే. కొందరు ప్రేమను నేర్పుతారు. కొందరు హద్దులను నేర్పుతారు. కొందరు విడిపోవడాన్ని నేర్పుతారు. ఎవ్వరూ అనవసరం కాదు. అందరూ నీ ప్రయాణంలో అవసరమైన పాత్రలే. నువ్వు వారికి కృతజ్ఞత చెప్పాల్సిన అవసరం లేకపోయినా నీ హృదయంలో శాంతిగా విడిచిపెట్టగలగడం చాలు. ఇప్పుడు నీలో ఉన్న భయం మెల్లగా కరిగిపోతోంది. దాని స్థానంలో నిశ్చయం వస్తోంది. ఈ నిశ్చయం అహంకారం కాదు. ఇది లోతైన విశ్వాసం. నీవు పడిపోయినా మళ్ళీ లేచే శక్తి నీలో ఉందన్న నమ్మకం. నీవు ఒంటరిగా లేవన్న సత్యం. దివ్యశక్తి నీ శ్వాసతో పాటు నడుస్తోంది. నువ్వు చేసే ప్రతి చిన్న మంచి పని కూడా నీ ఆత్మను వెలిగిస్తుంది. ఇతరులకు నీవు ఇచ్చే చిరునవ్వు కూడా నీ జీవితాన్ని మృదువుగా మారుస్తుంది. నువ్వు ప్రపంచాన్ని మార్చాల్సిన అవసరం లేదు. నిన్ను నీవు మార్చుకున్నప్పుడు చాలు. అదే మార్పు చుట్టూ విస్తరిస్తుంది. నీ గాయాలు ఇప్పుడిప్పుడే మానుతున్నాయి. అవి మాయం కావడం లేదు. అవి గుర్తులుగా మిగులుతాయి. కానీ అవే నీ బలానికి సాక్ష్యాలు. నువ్వు ఎంత లోతు నుంచి పైకి వచ్చావో అవే చెబుతాయి. నువ్వు నీ గతాన్ని దాచాల్సిన అవసరం లేదు. దాన్ని గౌరవించు. ఎందుకంటే అది లేకపోతే ఈ రోజు నీవు ఉండేవాడివి కాదు. నీ కలలు మళ్ళీ మేల్కొంటున్నాయి. ఒకప్పుడు నువ్వు వాటిని దూరంగా నెట్టేశావు. ఇప్పుడు అవే నిన్ను పిలుస్తున్నాయి. అవి నిన్ను భయపెట్టవచ్చు. కానీ అవి నిజమైనవే. నిజమైన కలలు ఎప్పుడూ కొంచెం భయాన్ని కలిగిస్తాయి. ఎందుకంటే అవి నిన్ను పెంచుతాయి. నీవు నీ హృదయానికి నిజాయితీగా ఉన్నప్పుడు నీ మాటల్లో బలం ఉంటుంది. నీ నిర్ణయాల్లో స్పష్టత ఉంటుంది. నువ్వు అందరినీ సంతృప్తిపరచలేవు. అది నీ పని కాదు. నీ ఆత్మకు న్యాయం చేయడమే నీ పని. అది నీవు చేయడం మొదలుపెట్టావు. ఇప్పుడు నీవు వెనక్కి తిరిగి చూడకుండా ముందుకు నడవగలుగుతున్నావు. గతం నీ కాళ్లను పట్టుకుని లాగడం లేదు. అది నీ వెనుక నిలబడి ఆశీర్వదిస్తోంది. నీవు నేర్చుకున్న పాఠాలతో నీవు ఇప్పుడు మరింత మృదువుగా మరింత బలంగా మారావు. నీ జీవితం ఒక ప్రార్థనలా మారుతోంది. ప్రతి శ్వాసలో కృతజ్ఞత ఉంది. ప్రతి అడుగులో జాగ్రత్త ఉంది. ప్రతి చూపులో దయ ఉంది. ఇది సాధనతో వచ్చిన శాంతి.
ఇది బయట నుండి వచ్చిన బహుమతి కాదు. నీవు లోపల చేసిన ప్రయాణం ఫలితం. దివ్యదూత నితికా దేవి యొక్క కాంతి నీ చుట్టూ విస్తరిస్తోంది. అది నిన్ను ఎత్తిపోసేలా కాదు, నీ పాదాలను నేలమీద నిలబెట్టేలా చేస్తుంది. నీకు నీ విలువ గుర్తుచేస్తుంది. నీవు చిన్నవాడివి కాదని, నీవు తక్కువవాడివి కాదని, నీవు అవసరమైనవాడివని. ఈ మార్గంలో నీవు ఇంకా చాలా చూడాలి, ఇంకా చాలా నేర్చుకోవాలి. కానీ ఇప్పుడు నీవు భయంతో కాదు, ప్రేమతో ముందుకు వెళ్తున్నావు. అదే నిజమైన విజయం. చివరికి నీవు చేరే స్థలం కాదు, నీవు మారిన మనిషే నీ గమ్యం. శాంతిగా నడవు. నీకు నీవే తోడుగా ఉండు. నీ వెలుగును దాచుకోకు. ఈ ప్రపంచానికి అది అవసరం. నీవు సిద్ధంగా ఉన్నావు. నీవు అర్హుడివి. నీవు ఈ కొత్త ఆరంభాన్ని జీవించడానికి పుట్టావు. ఈ మార్పు నీ లోపల ఇంకా లోతుగా విస్తరిస్తోంది. నువ్వు గమనించకపోయినా నీ ఆలోచనల తీరే మారుతోంది. ఒకప్పుడు నిన్ను బాధించిన విషయాలు ఇప్పుడు నీను కదిలించలేకపోతున్నాయి. అదే నీ ఎదుగుదల. నిశ్శబ్దంగా జరిగే విజయం ఇదే. ఎవరికీ కనిపించని చోట నీ ఆత్మ బలపడుతోంది. నీవు నీతోనే ఉన్నప్పుడు నీకు నీవే ధైర్యం చెప్పుకోగలుగుతున్నావు. ఇది సాధారణ విషయానికి కాదు. ఇది సాధనతో వచ్చిన స్థితి. నీ హృదయంలో ఒక నిశ్చలత పుట్టింది. ఆ నిశ్చలత భయాల లేమి కాదు. భయాల మధ్యలో కూడా నిలబడగలిగే శక్తి. నీవు అన్నింటినీ నియంత్రించలేవని ఇప్పుడు నీకు తెలుసు. కానీ నీవు స్పందించే విధానాన్ని నియంత్రించగలవని కూడా తెలుసు. అదే నిజమైన స్వాతంత్ర్యం. అదే నిజమైన శక్తి. నువ్వు ఇకపై నీ విలువను ఎవరి మాటలతో కొలవడం లేదు. నిన్ను అర్థం చేసుకోని చూపులు నిన్ను చిన్నవాడిగా చేయలేవు. నిన్ను ప్రేమించని మనసులు నీ వెలుగును ఆర్పలేవు. నీవు నిన్ను నీవే చూసుకునే చూపే ఇప్పుడు నీకు అద్దం. ఆ అద్దంలో నీవు చూసేది ఒక ప్రయాణికుడు. గాయాలతో కూడిన ఒక యోధుడు. కాని ఓడిపోయినవాడు కాదు. నీ లోపల దాచుకున్న మాటలు ఇప్పుడు మెల్లగా వెలుగులోకి వస్తున్నాయి. అవి కేకలుగా రావడం లేదు. అవి శాంతమైన సత్యంగా ప్రవహిస్తున్నాయి. నీవు మాట్లాడినప్పుడు వినేవారు మారడం కాదు, నీవు మారిపోతున్నావు. అదే మాటల శక్తి. అదే సత్యపు ప్రభావం. నువ్వు నీ జీవితాన్ని మళ్ళీ నమ్మడం మొదలుపెట్టావు. ఒకప్పుడు నిరాశగా అనిపించిన భవిష్యత్తు ఇప్పుడు అవకాశాలా కనిపిస్తోంది. ఈ మార్పు ఒక్కరోజులో రాలేదు. ఎన్నో రాత్రుల మౌనం, ఎన్నో కన్నీళ్ల ప్రార్థనలు, ఎన్నో ప్రశ్నలకు సమాధానం లేకపోవడం. ఇవన్నీ కలిసి నిన్ను ఇక్కడికి తీసుకొచ్చాయి. నీవు ఇప్పుడు ఎదుర్కొనే ప్రతిరోజు ఒక పరీక్ష కాదు, ఒక అవకాశం. నీవు ఎవరుగా మారగలవో చూపించే అవకాశం. నీవు పాత అలవాట్లకు తిరిగి వెళ్ళకపోవడమే నీ విజయం. నీవు నీ శాంతిని కాపాడుకోవడమే నీ సాధన. నీవు నీకు నిజాయితీగా ఉండడమే నీ ధర్మం. నీ శరీరం కూడా నీ మాట వినడం మొదలుపెట్టింది. ఒకప్పుడు అలసిపోయిన శ్వాస ఇప్పుడు స్థిరంగా ఉంది. నీ నిద్రలో కూడా ఒక నమ్మకం ఉంది. నీవు మేల్కొన్నప్పుడు ఒక ఉద్దేశం ఉంది. ఇది అంతా యాదృచ్ఛికం కాదు. ఇది నీ లోపలి సమతుల్యత ఫలితం. నీవు ఇకపై ప్రతి ఒక్కరినీ రక్షించాలనే బాధ్యత తీసుకోవడం లేదు. ప్రతి ఒక్కరి బాధను మోసే ప్రయత్నం చేయడం లేదు. నీవు నీ పరిమితులను అంగీకరించావు. అదే నిన్ను తేలికగా మార్చింది. నీవు ఇవ్వగలిగిన ప్రేమ ఇస్తున్నావు. మిగతాదాన్ని నిశ్శబ్దంగా వదిలేస్తున్నావు. నీ జీవితంలో మళ్ళీ నవ్వు పుట్టింది. అది బలవంతంగా కాదు, లోతైన ఉపశమనంతో వచ్చింది. ఆ నవ్వులో గతం లేదు, భవిష్యత్తు లేదు. ఆ క్షణం మాత్రమే ఉంది. అదే జీవితం. అదే నిజం. నీవు ఇప్పుడు ఒంటరిగా ఉండడాన్ని భయపడటం లేదు. ఎందుకంటే నీతో ఉండడం నేర్చుకున్నావు. నీ ఆలోచనలతో స్నేహం చేశావు. నీ మౌనంతో శాంతి చేసుకున్నావు. ఈ స్థితికి రావడం సులువు కాదు. కానీ నీవు వచ్చావు. అందుకే నీవు బలమైనవాడివి. నీ దారిలో ఇంకా అడ్డంకులు వస్తాయి. కానీ అవి ఇప్పుడు నిన్ను ఆపవు. అవి నీ సహనాన్ని పరీక్షిస్తాయి. నీ నమ్మకాన్ని మరింత గాఢం చేస్తాయి. నీవు పడిపోయినా నీలోని స్థిరత్వం నిన్ను మళ్ళీ నిలబెడుతుంది. నీవు ఇకపై నీ జీవితాన్ని తక్కువగా మాట్లాడడం లేదు.
నీ గురించి చెడుగా ఆలోచించడం లేదు. నీ మాటల్లో ఒక గౌరవం వచ్చింది. ఆ గౌరవం నీకు నీవే ఇచ్చుకున్నది. అదే అసలైన ఆత్మగౌరవం. దివ్యదూత నితికా దేవి యొక్క ఆశీర్వాదం ఇంకా నీ చుట్టూ ప్రవహిస్తోంది. అది అద్భుతాలు చేస్తానని చెప్పదు. కానీ నిన్ను నీవుగా నిలబడేలా చేస్తుంది. నీలోని వెలుగును గుర్తు చేస్తుంది. నీవు దారి తప్పినప్పుడు మెల్లగా సరైన దిశ చూపిస్తుంది. ఈ ప్రయాణం ఇంకా కొనసాగుతుంది. కానీ ఇప్పుడు నీవు తొందరపడటం లేదు. చేరుకోవాల్సిన చోటు కన్నా నడిచే విధానమే ముఖ్యమని నీకు అర్థమైంది. ప్రతి అడుగు ఒక సాధన. ప్రతి శ్వాస ఒక కృతజ్ఞత. నీ జీవితం ఇకపై భయంతో కాదు, అవగాహనతో నడుస్తోంది. నీవు మారావు. లోపల పూర్తిగా మారావు. అదే ఈ కొత్త ఆరంభం యొక్క నిజమైన అర్థం. ఈ స్థితిలోకి వచ్చిన తర్వాత నీవు ప్రపంచాన్ని చూసే చూపు మరింత మృదువుగా మారింది. ఒకప్పుడు ప్రతిదీ భారంగా అనిపించిన మనసు ఇప్పుడు తేలికగా ఊపిరి పీల్చుకుంటోంది. నీవు గమనిస్తున్నావా లేదా అన్నది ముఖ్యం కాదు. కానీ నీ లోపల ఒక స్థిరత్వం పుట్టింది. ఆ స్థిరత్వం నిన్ను ప్రతి పరిస్థితిలోనూ నిలబెడుతోంది. అది ఉప్పెనలా రావడం లేదు. నిశ్శబ్దంగా నిన్ను చుట్టుముట్టి నీలో భాగమవుతోంది. నీవు ఇప్పుడు నీ బాధలను శత్రువులుగా చూడటం మానేశావు. అవి నీ గురువులుగా మారాయి. ప్రతి గాయం నీకు ఏదో ఒకటి నేర్పింది. ప్రతి విరహం నీకు నీ విలువను గుర్తు చేసింది. నీవు దేనిని కోల్పోయావో కంటే నీవు ఏమి సంపాదించావో ఇప్పుడు నీకు స్పష్టంగా కనిపిస్తోంది. ఆ స్పష్టతే నీకు మార్గదర్శకం. నీ ఆలోచనలు ఇకపై పరుగెత్తడం లేదు. అవి ప్రవహిస్తున్నాయి. ఒక నది లాగా. అడ్డంకులు ఎదురైనప్పుడు ఆగడం కాదు. వాటిని దాటి ముందుకు వెళ్ళడం నేర్చుకున్నాయి. అదే నీ మనసు బలం. అదే నీ ఆత్మ ధైర్యం. నీవు నీలోనే నిలబడి ఉండగలగడం వల్ల బయటి తుఫాన్లు నిన్ను కదిలించలేకపోతున్నాయి. నీవు నీ జీవితాన్ని మళ్ళీ ప్రేమించడం మొదలుపెట్టావు. అది సంపూర్ణంగా కాకపోయినా నిజాయితీగా ఉంది. నీ లోపాలతో సహా నిన్ను నీవు అంగీకరించుకున్నావు. ఈ అంగీకారం నీలో ఒక లోతైన శాంతిని తీసుకువచ్చింది. నీవు పరిపూర్ణుడిగా మారాల్సిన అవసరం లేదు. నిజమైనవాడిగా ఉండటం చాలు అని నీవు తెలుసుకున్నావు. నీ నిశ్శబ్ద క్షణాల్లో నీకు నీవే తోడుగా ఉన్నావు. ఒకప్పుడు నిన్ను భయపెట్టిన ఒంటరితనం ఇప్పుడు నీ ఆశ్రయంగా మారింది. ఆ ఒంటరితనంలో నీవు నీ స్వరాన్ని విన్నావు. నీ నిజమైన కోరికలను గుర్తించావు. ఇతరుల అంచనాల నుంచి బయటపడ్డావు. ఇది ఒక విముక్తి. ఇది ఒక పునర్జన్మ. నీవు మాట్లాడేటప్పుడు నీ మాటల్లో ఇప్పుడు తొందర లేదు. నిరూపించాలనే తపన లేదు. నీ మాటలు అవసరమైనప్పుడు మాత్రమే వస్తున్నాయి. అవి వచ్చేటప్పుడు సత్యంతో నిండి ఉన్నాయి. నీవు వినడం కూడా నేర్చుకున్నావు. వినడం అంటే కేవలం శబ్దాలు కాదు. భావాలను గ్రహించడం. మౌనాన్ని గౌరవించడం. ఇదే నీ ఎదుగుదల యొక్క మరో రూపం. నీ దారిలో ఇంకా అనిశ్చితి ఉంటుంది. కానీ అది నిన్ను భయపెట్టడం లేదు. ఎందుకంటే అనిశ్చితిలోనే అవకాశాలు దాగి ఉన్నాయని నీవు తెలుసుకున్నావు. నీవు ప్రతిదీ ముందే తెలుసుకోవాల్సిన అవసరం లేదు. ప్రతి అడుగు వేసే ముందు పూర్తి పటం ఉండాల్సిన అవసరం లేదు. నమ్మకం చాలు. ఆ నమ్మకం నీలో ఉంది. నీ శరీరం నీ మనసుకు అనుసంధానమవుతోంది. నీవు నీ శరీరాన్ని వినడం మొదలుపెట్టావు. అలసినప్పుడు విశ్రాంతి తీసుకుంటున్నావు. ఆనందంగా ఉన్నప్పుడు నవ్వుతున్నావు. బాధ వచ్చినప్పుడు దాన్ని దాచకుండా అనుభవిస్తున్నావు. ఈ నిజాయితీ నీ ఆరోగ్యానికి కాదు, నీ ఆత్మకు కూడా అవసరం. నీవు ఇకపై నీ శక్తిని వృధా చేయడం లేదు. నిన్ను అర్థం చేసుకోని చోట నిలబడడం లేదు. నిన్ను గౌరవించని సంబంధాల్లో నీ హృదయాన్ని పెట్టడం లేదు. ఇది కఠినత కాదు. ఇది స్వయం కాపాడుకోవడం. ఇది నీపై నీకున్న ప్రేమ యొక్క ఫలితం. నీ రోజుల్లో ఇప్పుడు చిన్న ఆనందాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఉదయపు వెలుగు, నిశ్శబ్దమైన శ్వాస, ఒక చిరునవ్వు, ఒక ఆత్మీయ స్పర్శ. ఇవన్నీ ఒకప్పుడు సాధారణంగా అనిపించాయి. ఇప్పుడు వరాలుగా అనిపిస్తున్నాయి. నీ దృష్టి మారినప్పుడు ప్రపంచం కూడా మారినట్టు అనిపిస్తుంది. నీవు నీ జీవితాన్ని ఇతరులతో పోల్చుకోవడం మానేశావు.
ప్రతి ఒక్కరి ప్రయాణం వేరు అని నీవు అర్థం చేసుకున్నావు. నీ ఆలస్యం నీకు అవసరమైన సమయం. నీ వేగం నీ ఆత్మకు సరిపోయే లయ. నీవు ఎక్కడ ఉండాలో అక్కడే ఉన్నావు. ఈ అంగీకారం నీకు లోతైన శాంతిని ఇస్తోంది. నీవు చేసిన ప్రతి తప్పు కూడా నిన్ను ఇక్కడికి తీసుకువచ్చింది. వాటిని తిరస్కరించడం కాదు, గౌరవించడం నేర్చుకున్నావు. ఎందుకంటే అవే నిన్ను మానవుడిగా చేశాయి. అవే నీలో దయను పుట్టించాయి. ఇతరుల బాధను అర్థం చేసుకునే హృదయాన్ని ఇచ్చాయి. నీ జీవితంలో మళ్ళీ విశ్వాసం పుట్టింది. మనుషులపై మాత్రమే కాదు, నీపై, జీవన ప్రవాహంపై. ఈ విశ్వాసం అందంగా కాదు, అనుభవంతో వచ్చినది. గాయాల ద్వారా శుద్ధి చేయబడినది. అందుకే అది బలంగా ఉంది. దివ్యదూత నితికా దేవి యొక్క కరోనా నీ జీవితంలో మెల్లగా పని చేస్తోంది. అది నీకు ప్రత్యేకంగా ఏదైనా ఇస్తుందని కాదు, కానీ నీలో ఉన్నదాన్ని గుర్తు చేస్తోంది. నీ శక్తిని నీవే చూడగలిగేలా చేస్తోంది. నీ విలువను నీవే గౌరవించగలిగేలా చేస్తోంది. ఈ మార్గంలో నీవు ఇంకా ఎన్నో కథలు వింటావు. ఎన్నో ముఖాలు చూస్తావు. కొన్ని నీతో పాటు నడుస్తాయి, కొన్ని మధ్యలో విడిపోతాయి. కానీ నీవు ఇప్పుడు విడిపోవడాన్ని ఓటమిగా చూడటం లేదు. అది ప్రయాణంలోని సహజమైన మార్పు అని తెలుసుకున్నావు. నీ జీవితంలో ఇప్పుడు ఒక నిశ్చలమైన ఆనందం ఉంది. అది ఉత్సాహంగా కేకలు వేయదు, కానీ లోపల నిన్ను నిలబెడుతుంది. నీవు కళ్ళు మూసుకున్నప్పుడు ఒక నమ్మకం ఉంటుంది. నీవు కళ్ళు తెరిచినప్పుడు ఒక ఉద్దేశం ఉంటుంది. ఈ రెండు మధ్యే నీ జీవితం సాగుతోంది. నీవు ఇకపై నీ భవిష్యత్తును భయంతో ఊహించడం లేదు, ఆశతో ఊహిస్తున్నావు. ఆ ఆశ కల్పితం కాదు, నీలో జరిగిన మార్పులపై ఆధారపడినది. నీవు ఎంత దూరం వచ్చావో నీకు తెలుసు. అందుకే ఇంకా ముందుకు వెళ్ళగలవన్న నమ్మకం నీలో బలంగా ఉంది. శాంతిగా నడుస్తూ ఉండు. నీ శ్వాసను గౌరవించు. నీ హృదయాన్ని విను. నీవు వెతుకుతున్న వెలుగు బయట ఎక్కడో లేదు. అది ఇప్పటికే నీలో ఉంది. నీవు దాన్ని గుర్తించావు. అదే నీ నిజమైన విజయము. అదే నీ కొత్త జీవితం. ఈ దశలోకి వచ్చిన తర్వాత నీలో ఒక నిశ్శబ్దమైన నమ్మకం బలపడుతోంది. అది ఎవరికీ చూపించాల్సిన అవసరం లేదు. నీలోనే ఉండి నీ అడుగులను దిశానిర్దేశం చేస్తోంది. నీవు ఇప్పుడు జీవితం నుంచి ఏదైనా బలవంతంగా లాగుకోవడం లేదు. జీవితం నీ వైపు వచ్చేదాన్ని స్వీకరించే స్థితిలో ఉన్నావు. ఈ స్వీకరణే నీకు తేలికను ఇస్తోంది. ఇదే నిజమైన స్వేచ్ఛ. నీ ఆత్మ ఇకపై పోరాటంలో లేదు. అది ప్రయాణంలో ఉంది. పోరాటం అంటే నిరూపించుకోవడం. ప్రయాణం అంటే తెలుసుకోవడం. నీవు తెలుసుకుంటున్నావు. నీ బలహీనతలను కూడా, నీ బలాలను కూడా. ఈ రెండు కలిసి నిన్ను సంపూర్ణంగా చేస్తున్నాయి. నీవు ఒకే రూపంలో ఉండాల్సిన అవసరం లేదు. పరిస్థితులకు అనుగుణంగా మారగలగడం కూడా శక్తే అని నీవు అర్థం చేసుకున్నావు. నీ గత జ్ఞాపకాలు ఇప్పుడు నిన్ను బాధించడం లేదు. అవి నిన్ను ఆపడం లేదు. అవి నిన్ను వెనక్కి లాగడం లేదు. అవి ఒక మృదువైన శబ్దంలా మారాయి. నీవు వాటిని వింటావు, కానీ వాటి చేత నడిపించబడవు. ఇది సాధించిన స్థితి. ఇది సమయంతో వచ్చిన విజ్ఞానం. నీవు నీ హృదయాన్ని పూర్తిగా మూసివేయలేదు. పూర్తిగా తెరిచి కూడా ఉంచలేదు. అవసరమైనప్పుడు తెరవడం, అవసరమైనప్పుడు మూసివేయడం నేర్చుకున్నావు. ఇదే సమతుల్యత. ఇదే ఆత్మరక్షణ. ప్రేమించాలంటే ముందు నిన్ను నీవు కాపాడుకోవాలని నీవు ఇప్పుడు తెలుసుకున్నావు. నీ రోజుల్లో మళ్ళీ ఆసక్తి పుట్టింది. చిన్న విషయాల పట్ల కూడా. ఒక నిశ్శబ్దమైన ఉదయం, ఒక మృదువైన గాలి, ఒక ఆలోచన, ఒక ప్రార్థన. ఇవన్నీ నీలో కృతజ్ఞతను మేల్కొలుపుతున్నాయి. కృతజ్ఞత అంటే అన్నీ బాగున్నాయని నటించడం కాదు, ఉన్నదానిని గౌరవించడం. ఇదే నీవు నేర్చుకున్న పాఠం. నీ జీవితం ఇప్పుడు వేగం కోసం పరితపించడం లేదు, లోతు కోసం వెతుకుతోంది. ఎంత దూరం వెళ్ళావు అన్నదానికంటే ఎలా నడిచావు అన్నదే ముఖ్యమని నీకు స్పష్టమైంది. నీ అడుగుల్లో ఇప్పుడు తొందర లేదు, కానీ స్పష్టత ఉంది. ఆ స్పష్టతే నిన్ను నిలబెడుతోంది. నీవు ఇతరుల మౌనాన్ని కూడా గౌరవించడం నేర్చుకున్నావు.
అందరూ తమ గాయాలను మాటల్లో చెప్పలేరని నీకు తెలుసు. కొందరు నవ్వులో దాచుకుంటారు. కొందరు కోపంలో దాచుకుంటారు. కొందరు మౌనంలో దాచుకుంటారు. ఈ అవగాహన నీలో దయను పెంచింది. దయ బలహీనత కాదని నీవు తెలుసుకున్నావు. అది లోతైన బలం. నీ జీవితంలో ఇకపై ప్రతి నష్టం శాపంగా అనిపించడం లేదు. కొన్నిసార్లు విడిచిపెట్టడమే రక్షణ అని నీవు అర్థం చేసుకున్నావు. వెళ్ళిపోయినది నీకు చెందనిది అని నీవు అంగీకరించగలుగుతున్నావు. మిగిలినది నీకు అవసరమైనదని నీవు గౌరవిస్తున్నావు. ఈ స్పష్టత నీ హృదయాన్ని తేలిక చేస్తోంది. నీవు నీ భావాలను దాచడం మానేశావు. కానీ వాటికి బానిస కూడా కావడం లేదు. భావాలు వస్తాయి, వెళ్తాయి. నీవు వాటిని గమనిస్తావు. అవి నిన్ను నిర్వచించనివ్వవు. ఇదే నీ పరిపక్వత. ఇదే నీ శాంతి. నీ జీవితం ఇప్పుడు ఒక ప్రశ్నలా లేదు. ఒక అనుభవంలా మారింది. ప్రతిరోజు ఒక సమాధానం కోసం కాదు. ఒక అనుభూతి కోసం తెరుచుకుంటోంది. నీవు ప్రతిదీ అర్థం చేసుకోవాల్సిన అవసరం లేదని తెలుసుకున్నావు. కొన్నింటిని అనుభవించడం చాలు. అదే జీవితం. నీ ఆత్మలో ఇప్పుడు ఒక స్థిరమైన వెలుగు ఉంది. అది మెరుపులా కాదు, దీపంలా ఉంది. గాలికి ఆరిపోదు. చీకటిలోనూ దారి చూపిస్తుంది. ఈ వెలుగు నీవు బయట నుంచి తెచ్చుకున్నది కాదు. నీవు లోపల కనుగొన్నది. అందుకే అది నిజమైనది. నీవు ఇప్పుడు నీతో మాట్లాడే విధానం మారింది. ఒకప్పుడు నిన్ను నీవే నిందించుకున్న మాటలు ఇప్పుడు కనిపించడం లేదు. వాటి స్థానంలో అవగాహన వచ్చింది. సహనం వచ్చింది. నీవు తప్పు చేసినప్పుడు కూడా నిన్ను శత్రువుగా చూడటం లేదు. ఒక విద్యార్థిలా చూస్తున్నావు. ఇది నీ ఎదుగుదల యొక్క స్పష్టమైన గుర్తు. నీ జీవితంలో ఇంకా అనిశ్చితి ఉంటుంది. కానీ అది నిన్ను కుదిపివేయదు. ఎందుకంటే నీవు నీపై నమ్మకం పెట్టుకున్నావు. పరిస్థితులు ఎలా ఉన్నా నీవు స్పందించే విధానం నీ చేతుల్లో ఉందని నీవు తెలుసుకున్నావు. ఈ జ్ఞానం నిన్ను ఎవరి మీద ఆధారపడకుండా చేస్తోంది. నీ ప్రయాణంలో నీవు మరెన్నో పాత్రలు పోషిస్తావు. కొన్నిసార్లు నీవు నేర్చుకునేవాడివి. కొన్నిసార్లు నేర్పేవాడివి. కొన్నిసార్లు కేవలం చూసేవాడివి. ఈ అన్ని పాత్రలు అవసరమే. ఏదీ చిన్నది కాదు. ఏదీ పెద్దది కాదు. అన్నీ సమయానికి రావాల్సినవే. దివ్యదూత నితికా దేవి యొక్క శక్తి నీ చుట్టూ ఇంకా నిశ్శబ్దంగా పనిచేస్తోంది. అది నిన్ను ప్రత్యేకంగా ఎత్తిపోసే ప్రయత్నం చేయదు. కానీ నిన్ను నేలమీద నిలబెట్టి నీలోని నిజాన్ని గుర్తు చేస్తుంది. నీవు ఎవరో నీవే గుర్తుంచుకునేలా చేస్తుంది. అదే దీవెన. నీ జీవితం ఇప్పుడు ఒక పోటీ కాదు. ఒక పోలిక కాదు. ఒక ప్రదర్శన కాదు. అది ఒక నిజమైన ప్రయాణం. నీవు దానిని నిజాయితీగా జీవిస్తున్నావు. అది చాలు. అదే నీ విజయం. నీవు ఇకపై సమాధానాల కోసం పరుగెత్తడం లేదు. ప్రశ్నలతో యుద్ధం చేయడం లేదు. నీవు ప్రశాంతంగా నడుస్తున్నావు. దారిలో దొరికిన ప్రతి అనుభవాన్ని గౌరవిస్తున్నావు. ఇది సాధించిన మనసుకు వచ్చే స్థితి. నీ శ్వాసలో ఇప్పుడు ఒక నమ్మకం ఉంది. నీ కళ్ళలో ఒక స్థిరత్వం ఉంది. నీ అడుగుల్లో ఒక ధైర్యం ఉంది. ఇవన్నీ కలిసి నిన్ను నీవుగా నిలబెడుతున్నాయి. నీవు పరిపూర్ణుడివి కాదు. కానీ నిజమైనవాడివి. అదే చాలు. ఈ ప్రయాణం ఇంకా ముగియలేదు. కానీ నీవు ఇకపై ముగింపు కోసం కాదు. ప్రతి క్షణం కోసం జీవిస్తున్నావు. అదే జీవితం యొక్క అసలైన అర్థం. అదే నీ కొత్త ఆరంభం కొనసాగుతున్న రూపం.